మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా లేదా హెయిర్ ఫాస్ట్గా పెరగాలన్నా మనం షాంపూస్ హెయిర్ ఆయిల్స్ మీద మాత్రమే కాకుండా మన న్యూట్రిషన్ మీద కూడా ఫోకస్ చేయాలి. అయితే ఇప్పుడు మనకున్న బిజీ స్కెడ్యూల్స్లో ప్రాపర్ న్యూట్రిషన్ని ఫాలో అవడం చాలా కష్టమవుతుంది. అందుకే చాలామంది హెయిర్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అయితే మనం డైలీ తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం వలన మనకుండే విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ చాలా వరకు సార్ట్ అవుట్ అవుతాయి. సో ఇవాల్టి వీడియోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండే ఒక రెసిపీని చూపిస్తున్నాను. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. అలానే మీరు ఒక్కసారి చేసుకుంటే 1 to 2 months పాటు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. ఎట్ ద సేమ్ టైం చాలా యూస్ఫుల్. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ రెసిపీని ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఈ రెసిపీ చేయడానికి మనం న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే సూపర్ ఫుడ్స్ని యూజ్ చేస్తున్నాం. ఉసిరికాయ, మునగాకు, కరివేపాకుతో పాటు కొన్ని సీడ్స్, ఇంకొన్ని స్పైసెస్ వాడుతున్నాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక 4 ఉసిరికాయల్ని వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఏ సీజన్ అయినా ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో లేదా బ్లింకిట్, జెప్టో లాంటి యాప్స్లో ఉసిరికాయలు ఈజీగా దొరుకుతున్నాయి. ఒకవేళ ఉసిరికాయలు దొరకకపోతే ఆమ్లా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కుదరకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మునగాకు. ఒక గుప్పెడు మునగాకుల్ని వాష్ చేసి తడి లేకుండా కాస్త డ్రై చేసుకోండి. నెక్స్ట్ అలానే కరివేపాకు. ఇది కూడా ఒక గుప్పెడు వాష్ చేసి తడి లేకుండా డ్రై చేసుకోండి. ఈ 3 తడి లేకుండా డ్రై అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మునగాకు, కరివేపాకు వేసి ఆయిల్ వేయకుండా సిమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. మునగాకులో మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ హెల్త్కి కావాల్సిన జింక్, ఐరన్, బయోటిన్, కాల్షియం, విటమిన్ ఏ, మెగ్నీషియం లాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఓవరాల్ హెల్త్కి మునగాకు చాలా మంచిది. రెగ్యులర్గా మునగాకు తీసుకోవడానికి ట్రై చేయండి. అలానే కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం లాంటి న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోత్కే కాదు, గ్రే హెయిర్కి కూడా ఇది చాలా మంచి న్యాచురల్ మెడిసిన్. వీటిల్లో వాటర్ పోయి ఇలా సౌండ్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఉసిరికాయ ముక్కలు కూడా ప్యాన్లోకి వేసి ఒక 2 minutes పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాల్ తగ్గించడానికి, హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలానే సమ్మర్లో ట్యాన్ అయిన స్కిన్ని కూడా లోపల నుంచి రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఉసిరికాయ వాడటానికి ట్రై చేయండి. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1/2 tablespoon జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, అలానే 4-5 వెల్లుల్లి వేసి రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు 4 tablespoons పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, 2 tablespoons సన్ఫ్లవర్ సీడ్స్, 2 బ్రెజిల్ నట్స్ వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బ్రెజిల్ నట్స్ ఇంకా ఇందాక మనం యాడ్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన అయ్యే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. బ్రెజిల్ నట్స్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ వలన హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యే వాళ్ళకి బ్రెజిల్ నట్స్ని వాళ్ళ డైట్లో తీసుకోవటం వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కానీ ఇవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. సో వీలు కాకపోతే మాత్రం సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ని స్కిప్ చేయకుండా వాడండి. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత 4 tablespoons నువ్వులు కూడా యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా మన హెయిర్ హెల్త్కి చాలా మంచిది. ఇవి రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది చేయడానికి మనకి హార్డ్లీ 30 minutes టైం పడుతుంది అంతే. ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ 2-3 months పాటు ఫ్రెష్గా ఉంటుంది. డైలీ మన బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ కొంచెం నెయ్యితో కలిపి తీసుకుంటే న్యూట్రియంట్స్ని మన బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎప్పుడైనా విటమిన్ అండ్ మినరల్ రిచ్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఫ్యాట్తో కలిపి తీసుకుంటే మన బాడీలో అబ్జార్ప్షన్ అనేది బాగా ఉంటుంది.
హెయిర్ ఫాల్ తగ్గటానికి, హెయిర్ పెరగటానికి అవసరమైన అన్ని మైక్రోన్యూట్రియంట్స్ మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్నాయి. అది కూడా కంప్లీట్ న్యాచురల్ సోర్స్ నుంచి. సో మీరు నెక్స్ట్ టైం ఇలాంటి పొడులు చేసుకున్నప్పుడు మినప్పప్పు, శనగపప్పు కాకుండా ఇలా నట్స్ అండ్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవటం వలన వీటిల్లో ఉండే న్యూట్రిషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనం డైలీ మల్టీవిటమిన్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన డైట్ నుంచే విటమిన్స్ అండ్ మినరల్స్ని తీసుకోవచ్చు. సో తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి అండ్ ఎవ్రీడే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలానే ఇది ఎన్ని రోజులు తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాస్ట్గా పెరుగుతుంది అంటే మనకుండే విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ తగ్గేంత వరకు. సో మంచి హెయిర్ కావాలి అంటే న్యూట్రిషన్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.